హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మోడల్ బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ కోసం లెంత్ వచ్చి 9 ఇంచెస్, విడ్త్ వచ్చి 7.5 ఇంచెస్ తీసుకున్నాను. హార్మ్ హోల్ డౌన్ వచ్చి 3 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఈ మోడల్ డిజైన్ కోసం 1.5 ఇంచెస్, అటనే 1 ఇంచెస్, ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర డాట్స్ పెట్టుకున్నానండి. మిడిల్లో 4 ఇంచెస్కి మిడిల్లో ఒక డాట్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 1.3 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని వీడియోలో చూపిన విధంగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింద వైపు కూడా 1.5 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని వీడియోలో చూపిన విధంగా డ్రా చేయాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వటం వల్ల నాకు ఎంతగా సపోర్ట్గా ఉంటుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా మెయిన్ క్లాత్ని తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ని వేసి సేఫ్టీ పిన్నులతో ఇలా క్లాత్ జరగకుండా సేఫ్టీ పిన్నులు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మిషన్ పాదం అంత దూరంలో స్టిచ్ వేస్తూ వీడియోలో చూపిన విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇలా స్టిచ్ వేసుకున్నాక వేస్ట్ క్లాత్ని కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ ఇవ్వాలి. ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టుకున్న తర్వాత సేఫ్టీ ఫన్నల్ తీసేసి లైనింగ్ క్లాత్ని ఇలా తిరగదిప్పుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఇలా రివర్స్ చేసుకున్నాక పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా అంచున వీడియోలో చూపిన విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్పై స్టిచ్ వేసుకొని వేస్ట్ క్లాత్ని తీసివేయాలి. ఇలా తీసివేసాక లెంత్ వచ్చి 3 ఇంచెస్, వెడల్పు వచ్చి 3 ఇంచెస్ ఉన్న క్లాత్ని తీసుకొని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని సేఫ్టీ పిన్ పెట్టి ఇలానే 3 తయారు చేసి పెట్టుకున్నానండి క్లాత్ను. ఇలా తయారు చేసుకున్న క్లాత్లను ఒకదానిపై ఒకటి పెట్టుకుని వీడియోలో చూపిన విధంగా స్టిచ్ వేసుకున్నానండి. ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని అలాగే టూ ఇంచెస్ ఉన్న క్లాత్ని తీసుకొని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి ఇలా వీడియోలో చూపిన విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ 3 క్లాత్ని తీసుకొని వీడియోలో చూపిన విధంగా ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలండి. ఇలా స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత స్టిచ్ వేయాలి. ఇలా పెట్టుకున్న క్లాత్ జరగకుండా ఉండాలంటే సేఫ్టీ పిన్నులు పెట్టుకోవచ్చండి. నేనైతే సేఫ్టీ పిన్నులు పెట్టుకోలేదు.
ఇలా రెడీ అయినాక వెనక వైపు ఉన్న వేస్ట్ క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఆపోజిట్ కలర్‌లో లేస్ తీసుకొని పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇలా లేస్ వేసుకున్నాక దాన్ని రెండో వైపు కూడా లేస్ పైన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చిన్న లట్కన్ రెడీ చేసుకోవాలండి. దీన్ని తిరగతిప్పుకొని ఇలా సూది సహాయంతో నీట్‌గా తీసుకున్నాక సూదిలో దారం ఎక్కించుకొని పోసేసి ఇలా వీడియోలో చూపిన విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఈ మోడల్ బ్లౌజ్ రెడీ అండి. నేను పెట్టే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థాంక్ యూ.